హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మా ఊరి స్టైల్లో చెక్కలు ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటాయి, కారం కారంగా. ఇప్పుడు ఎలా చేయాలో వీటి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఇలా మరపట్టించుకోవాలండి. మరపట్టించిన బియ్యం పిండిని ఇలాగా జల్లించుకోవాలి. మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా మరవాళ్ళు అన్ని రకాలు వేస్తారు కాబట్టి అందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. అందుకని మనం నీట్గా జల్లించుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పిండి మొత్తం ఇలాగ జల్లించుకొని ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ముందుగా మనం 1 కేజీకి 100 గ్రాములు పెసరపప్పు, 100 గ్రాములు పచ్చెనగపప్పు ఈ రెండు నానబెట్టుకోవాలండి. నేను కేజీకి చెప్తున్నానండి. అవి 100 గ్రామ్స్, ఇవి 100 గ్రామ్స్. ఈలోపు అల్లం, పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టు మీ పిండి క్వాంటిటీని బట్టి అల్లం, పచ్చిమిర్చి నీట్గా వాష్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని మనం జల్లించుకున్న పిండిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం వేయటం వల్ల చెక్కలు మంచి కలర్లో వస్తాయండి. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం కారం వేసుకోండి. అలాగే జీలకర్ర, ఇవి వేసి పిండిలో ఇవి బాగా కలిసేలా కలుపుకోవాలి. అవి కలిసిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, పెసరపప్పు ఈ రెండు వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా మరీ మెత్తగా వేసుకోకూడదండి, కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోవాలి. వీటన్నిటిని మనం వాటర్ వేయకుండా పొడిపిండిలోనే బాగా కలిసేలా కలుపుకోవాలి. వాటర్ వేస్తే పిండి అస్సలు కలవదండి. పిండి అంతా మనకి ఇవన్నీ పట్టవు. ఉప్పు, కారం మనం వేసినవన్నీ పట్టవు పిండికి. అందువల్ల మనం నీళ్లు వేయకముందే వీటన్నిటిని మనం బాగా పిండి అంతా కలిసేలా నిదానంగా కలుపుకోవాలి. ఇది డీసు కొంచెం ఎక్కువైందండి, అందుకని సగం వేరుగా తీసుకుంటున్నాము. కలుపుకోవటానికి వీలుగా లేదు. అందుకని వేరే దాంట్లోకి ఆఫ్ చేసుకొని పిండి అంతా కలుపుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు అండి, ఇప్పుడే చెట్టు నుంచి కట్ చేసిన కరివేపాకు ఇలా తుంపుకొని చిన్న పీసెస్గా కటింగ్ అయినా చేసుకోవచ్చండి. మేము ఇలా తుంపేసేసాము. మమ్మీ ఇలాంటి పిండి వంటలు బాగా చేస్తుందండి. అందుకని ఇప్పుడు కొంచెం చలికాలం కదండి, పిల్లలకి స్నాక్స్కి ఉంటాయని సండే రోజు మా అమ్మ చేత చేయించుకున్నాము, మా వదిన నేను. ఈ పిండిని పొడిగానే కలుపుకోండి, అస్సలు జారకూడదు. అందుకని నీళ్లు కొంచెం వేసుకుంటూ ఎక్కువ ఒకేసారి పోసేయకూడదు. పిండి మనకి ఎంత పొడిగా ఉంటే చెక్కలు మనకి అంత ఈజీగా వస్తాయి. పూరి ప్లస్లో పెట్టుకున్నా కూడా, లేకపోతే ఇరిగిపోతూ ఉంటాయి. పిండి ఎప్పుడు మనకు గట్టిగానే ఉండాలి. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. రెండిట్లో వేసాం కదండి. ఒక బౌల్లోది అయిపోయింది, ఇంకో బౌల్లోది. అస్సలు నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి. ఈ పిండి కలుపుకునే దాంట్లోనే మనకి చెక్కలు టేస్ట్ వస్తాయి, అసలు ఇరిగిపోవు. నీళ్ళు కొంచెం చల్లుకుంటూ కలుపుకోవాలి.
అయిపోయిందండి పిండి కలపటం. ఇదిగోండి ఇలాగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక పక్కన పెట్టేసి మనం పూరీ చేసుకునే పూరీ ప్లస్ ఉంటుంది కదండి, దానికి ఇలా కవర్లు కట్టేసి ఓ పక్కన పెట్టుకోండి. ఇలా కట్టేస్తే మనకి ఊడిపోకుండా ఉంటాయండి, ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఉండలు చేసి మనం పూరీ ప్లస్కి ఈ కవర్లకి కొంచెం ఆయిల్ రాసుకుంటే, ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ రాయకూడదండి, కొంచెమే రాయాలి. ఎక్కువ రాసినా విరిగిపోతాయి, అవి జారిపోతా. ఆయిల్ కూడా కొంచెమే రాసుకోవాలి. చూడండి వీటిని ఇలాగా పూరీ ప్లస్లో ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చాయో. పిండి మనకి పొడిగా ఉంటే అలాగ వచ్చేస్తాయి, లేకపోతే మనకి ఇలాగ అసలు చేతికి రావు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలాగన్నీ మనం ఒక పేపర్ మీద చేసి పెట్టుకుంటే, ఇద్దరన్నా ఉండాలండి చెక్కలు చేసుకోవటానికి. ఇప్పుడు ఆయిల్ మనకి వేడైంది చూడండి, వేయంగానే పైకి వచ్చేసింది. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకోవాలి. ఇలా మీరు కళాయిని బట్టి ఎన్ని పడతాయో అన్ని చెక్కలు అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే చెక్కలు. పిల్లలకి ఈ కాలంలో ఇవైతే ఎలాంటి జలుబులు చేయకుండా మన ఇంట్లో చేసినవి కాబట్టి, ఆయిల్ కూడా మంచిదే కాబట్టి టేస్ట్గా ఉంటాయి. ఇవే మనం బయట కొనాలంటే చాలా రేట్ అవుతాయండి. 1 గంట 2 గంటలు మనం టైం స్పెండ్ చేస్తే మనకి ఈజీగా ఇంట్లో స్నాక్స్ అయిపోతాయి. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఈ స్టైల్లో ఒకసారి చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.